ఎమ్మెల్యేగా గెలిచేందుకు 12 ఏళ్లు నిరీక్షించారు. 3 సార్లు ఓటమి ఎదురైన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తారు. ఆయన సేవలు గమనించిన ప్రజలు 4వసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాయల్ శంకర్ ఏ మేర సద్వినియోగం చేసుకుంటున్నారు? ప్రజలకిచ్చిన హామీలని ఎంతవరకు నెరవేర్చారు? నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో పాయల్ శంకర్ ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. దాదాపు 25,000 నుండి 30,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని, దానికి తగ్గట్టుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ఇండ్లు లేని 20,000 మంది పేదవారికి ఇండ్లు కట్టించి ఇస్తానని భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు. అంతేకాకుండా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తానని ప్రజలకు హామీని ఇచ్చారు. బేల మండలంలోని తర్నం బ్రిడ్జిని కట్టిస్తానని, తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే లైన్ ఉన్నందున ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పాయల్ శంకర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లుగా సన్నిహిత వర్గీయులు చెబుతున్నారు. అయితే అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, శంకర్ బీజేపీ అవటంతో నిధులు కాస్త ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు. మరోవైపు పాయల్ శంకర్ అవినీతికి పాల్పడకుండా పనులు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయటం వంటి అంశాలకు దూరంగా ఉంటారని అటు ప్రజలు ఇటు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. అధికార పార్టీలో కొట్లాడైనా సరే నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ పాయల్ శంకర్ ఇచ్చిన హామీలేంటి? ఎంతవరకు అవి అమలుకి నోచుకున్నాయి? లెట్స్ వాచ్. పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది దాటినా ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు నిర్మాణం, సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేస్తానని చెప్పినా కూడా ఆయా పనుల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్వయంగా మోదీ ఇచ్చిన హామీలనే విస్మరించారని మిగతా పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. తర్నం బ్రిడ్జి పనులు, తాంసీ బస్టాండ్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, ప్రజల కోసం పనిచేస్తారని, అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పాయల్ తీరు మాత్రం మరోలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 4 ఏళ్లలో అయినా నిధులు తీసుకొచ్చినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే గతంలో 3 పర్యాయాలు ఎదుర్కొన్న పరిస్థితి మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
మరి రానున్న 4 ఏళ్లలో అయినా పాయల్ శంకర్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏ మేర ప్రజలకు అండగా నిలుస్తారో, అభివృద్ధి పనులపై ఫోకస్ పెడతారో చూద్దాం.